నమస్కారం, నేను మిస్ పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ నిన్న రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలు ఈ రోజు మీకు తెలియజేస్తాను. 2022-23 సంవత్సరానికి సంబంధించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులను మరియు అనర్హులను గుర్తించే బాధ్యతను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ నిన్న తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను గ్రామ కార్యదర్శులే చేపట్టనున్నారు. ఇక్కడ మనకు పిఎం విశ్వకర్మ యోజన పథకంలోని లబ్ధిదారుల వివరాలను ఆ పోర్టల్ నుంచి గ్రామ కార్యదర్శులకు పంపించడం అనేది జరుగుతుంది. వారు ఆ విధంగా వచ్చినటువంటి దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో వెరిఫై చేసి వీరు అర్హులేనా లేదా అనర్హులా అని తేల్చేసి తిరిగి అర్హుల వివరాలను అనర్హుల వివరాలను పోర్టల్లో పంపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కేంద్ర ప్రభుత్వము విశ్వకర్మ యోజన పోర్టల్లో అర్హుల యొక్క వివరాలను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క అర్హతలను మరియు అనర్హతలను గ్రామ పంచాయతీ కార్యదర్శులే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక 2024 సంబంధించి వివిధ జిల్లాల కలెక్టర్లు పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్లు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు 2024 సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోండి. ఇక ఈ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ పని నేర్చుకోవడం మంచిదా లేదా డబ్బులు తీసుకోవడం మంచిదా అంటే చాలా మంది పని నేర్చుకోవడం మంచిదనే చెప్తారు. ఎందుకంటే పని నేర్చుకుంటే 10 కాలాల పాటు ఉంటుంది, డబ్బులు తీసుకుంటే 10 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఈ పనిని నేర్పించే పథకం ఏదైతే ఉందో పిఎం విశ్వకర్మ యోజన పథకం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక్కడ మీకు పనిని నేర్పిస్తూ పని నేర్చుకునే కాలంలో రోజుకు 500 రూపాయలు చెల్లిస్తూ పని నేర్చుకున్న తర్వాత మీకు విలువైన సర్టిఫికేట్ ను ఇస్తూ ఆ పనికి సంబంధించినటువంటి టూల్ కిట్స్ లను కొనుగోలు చేయడానికి 15,000 రూపాయలు ఫ్రీగా ఇస్తూ మీరు నేర్చుకున్న పని ద్వారా ఏమైనా తయారు చేసుకోవడానికి 3 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకి రుణాన్ని ఇస్తూ మీరు తయారు చేసినటువంటి వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. చాలా మంచి పథకము. మీకు పనిని నేర్పించడము, దానిలో భాగంగానే మీకు ఆ పనిని నిలబెట్టుకోవడానికి రుణ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఈ పథకం పైన దృష్టి పెట్టండి. మంచి భవిష్యత్ అనేది ఉంటుంది, మీలో స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.